హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈజీగా చేసుకునేది ఎగ్ బాయిలింగ్ చేసి చూపిస్తున్నాను. అది కూడా 1 స్పూన్ వాటర్తో ఎగ్ బాయిలింగ్ అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది ఏఎంసీ కుక్వేర్ 28 రోస్టర్. ఏఎంసీ కుక్వేర్ దేనిలోనైనా సరే ఎగ్ బాయిలింగ్ చేసుకోవచ్చు. చిన్న పెద్ద అంటే ఏం లేదు, ఉన్న సైజులో మీ దగ్గర ఉన్న సైజులో కూడా చేసుకోవచ్చు. నేను ముందుగా ఒక 6 ఎగ్స్ని తీసుకుని వేసుకుని 6 ఎగ్స్కి 6 స్పూన్స్ వాటర్ అనమాట. అంతేనండి. వేసి మనం పైన ఉంటుంది కదా ఏఎంసీది, అది మూత పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్నాక స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి, హైలో అసలు పెట్టకూడదు. సిమ్లో పెట్టుకున్నాక ఇది 98 డిగ్రీస్కి రావాలి. వచ్చినాక రెడ్ మార్క్ స్టవ్ బంద్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ 40-60 అట్లా వచ్చినాక ఓపెన్ చేసి చూస్తే అయిపోతుంది. చూడండి ఎంత తొందరగా బాయిల్ అయిపోయిందో. చూసారు కదండి. మీకు నేను తొక్క తీసి చేసి చూపిస్తా. లోపల కూడా బాయిల్ అయింది లేదనేది కూడా మీకు డౌట్ రావచ్చు. అవి కూడా కట్ చేసి చూపిస్తా. చూడండి ఎగ్స్ అనగానే మా పిల్లలు ముందుకు వచ్చారు. మమ్మీ నేను వలుస్తాను అనుకొని ఇద్దరు పోటీ పడి వచ్చిండ్రు. ఇద్దరు కూడా మంచిగా. చూడండి చూపిస్తా, కట్ చేసి చూపిస్తా. చూడండి మా వాడైతే అసలు వదలలేదు. లాస్ట్ ఒలిచినంత వరకు గుడ్డునట్లా పట్టుకొని ఉన్నాడు. చూడండి ఎంత మంచిగా బాయిల్ అయిపోయింది కదా. చూడండి వీటిని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా, కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసుకోవచ్చు. ఎంత మంచిగా లోపలంతా నార్మల్ ఎగ్స్ అయితే వాటర్ ఎక్కువ పోసి బాయిల్ చేసుకోవడం ఒక 20 మినిట్స్ అట్లా అవుతుంది. కాకపోతే ఇది 3 మినిట్స్లో బాయిల్ అయిపోతాయండి. అంటే కూల్ అవ్వడానికి కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా రెస్ట్ ఇస్తే మంచిగా కుక్ అయిపోతాయి. చూడండి ఎంత మంచిగా బాయిల్ అయింది కదా. మధ్యలో వాటర్ గట్ట ఏం లేకుండా మంచిగా ఎల్లోసన్ అసలు కలర్ మారలేదు. చూసారు కదండి. థ్యాంక్ యూ ఫర్